నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఒక పక్క టీడీపీ వర్గాలంతా జగన్కి వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. ఈ వేవ్లోనే మనకి అలయన్స్లో వచ్చేస్తామని అంటున్నారు. ఒక పక్క చూస్తేనేమో నిన్నటి రాప్తాడు సభలో చాలా విపరీతంగా జనం తరలి వచ్చింది మనకు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వ్యతిరేకత ఉందా లేకపోతే అనుకూలంగానే కనిపిస్తుందా? అంటే వ్యతిరేకత ఉందని ఎవరంటున్నారు? తెలుగుదేశం వాళ్ళు లేదా తెలుగుదేశం అనుకూల మీడియా. అనుకూలత ఉందని వైసీపీ వాళ్ళు అంటున్నారు, సాక్షి మీడియా అంటా ఉంది. వ్యతిరేకత ఉన్నదే నిజమైతే నిన్న లక్షలాది మంది వచ్చారు. లక్షలాది మంది అంటే రాయలసీమలో ఎప్పుడు వైసీపీకి బలం ఎక్కువ. దానికి తోడు అధికార పార్టీ కాబట్టి సమీకరణ కూడా ఒక రేంజ్లో ఉంది. అంటే సమీకరించినంత మాత్రాన ఇన్ని లక్షల మంది వస్తారా? దీంట్లో వాలంటరీగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? కేవలం సమీకరణ ఆధారంగా ఏదో డబ్బులు ఇస్తారు, ఏదో బిర్యానీ ఇస్తారు, మద్యం ఇస్తారు అని ఆశపడి వచ్చిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళ రేషియో కూడా ఉంటుంది. ఏ పార్టీ సభ పెట్టినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదంతా ఓల్డ్, తరలింపుతో సంబంధం లేకుండా జనాలు వచ్చే రోజులు ఎన్టీఆర్ ఇందిరాగాంధీతో పోయింది. ఒక లెక్కన చిరంజీవి గారికి వచ్చారు. సరే, చిరంజీవి గారి పార్టీ మధ్యలో ఆయన వదిలేశారు కాబట్టి అది వేరే సంగతి. సినిమా నటులకు వస్తారు. పవన్ కళ్యాణ్కి కూడా ఇప్పుడు వస్తున్న జనంలో అందరూ తరలింపు అయితే కాదు, కొంత ఆయన చూడడానికి స్వచ్ఛందంగా వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు సభ పెడితేనో, జగన్ గారు సభ పెడితేనో, లోకేష్ గారు సభ పెడితేనో వచ్చే వాళ్ళలో సమీకరణే ఉంటుంది సుమారుగా. అయితే ఇది స్థాయి సమీకరణ అనేది ఇప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్. నిజంగా ఆయన పథకాలకు లబ్ధిదారులు, ఆదరణ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సభకు వచ్చి అది జయప్రదం చేశారా? సమీకరణ శక్తి పనిచేసిందా? ఇదొక క్వశ్చన్ మార్క్. సరే, సమీకరణ పనిచేసిందా, లబ్ధిదారులు వచ్చారా, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఏమిటంటే జగన్ గారు ఒక సవాలు విసిరారు. ఈ జన సమీకరణ లక్షలాది మందితో ఒక సభ నిర్వహించి సిద్ధం అనడం వల్ల ఈ సవాలు ఏమిటంటే, మీరు అందరూ అనుకున్నట్టు ఏదో వ్యతిరేకత అని భ్రమంలో ఉండారు, బీ కేర్ఫుల్, ఇది నేను అని చెప్పారు ఆయన ఇండైరెక్ట్గా. నా కోసం ఇంత జనం వస్తున్నారు అని. అదేవిధంగా ఆయన సభలో మాట్లాడిన విధానము కూడా వైసీపీ కొంత ఉత్సాహకరంగా ఉంది. అంటే అఫ్కోర్స్ ఏ నాయకుడైనా వైనాట్ 175, వైనాట్ 25 అంటారు, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే 175 సీట్లు గెలిస్తే ఇంక ప్రజాస్వామ్యం ఏముంది? అంటే ప్రజాస్వామ్యం ఏకపక్షంగా ఉండాలని వైసీపీ వాళ్ళు కోరుకుంటే అది వాళ్ళ ఇష్టము. ప్రాక్టికల్గా అయితే జరగదు అది. ఎందుకంటే ఈసారి టైట్గానే ఉంటుంది. కానీ ఏ మేరకు ఆయన వ్యూహం ఏమిటి, ఆయన ఎలా స్టెప్స్ వేస్తున్నాడు అనేది వీళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి అసలు ఏమి అంతుపట్టకుండా ఉంది. ఒకవైపు మనమేమో రిపోర్ట్స్ ఏమో అర్బన్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది, జగన్కి వ్యతిరేక ఓటు భారీగా ఉంటుంది అని వీళ్ళు నమ్ముతూ ఉన్నప్పుడు ఆయన సభ పెడితే లక్షలాది మంది వచ్చేస్తున్నారు. తరలింపు అంటారా, సమీకరణ అంటారా, స్వచ్ఛందంగా వస్తారంటారా, ఏమైనా ఈ రోజుల్లో ఒక అంత స్థాయి సభ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆయన సభ పెట్టారు. సభలో ఏం చెప్తున్నారు? ఆయన పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అది చెప్తున్నారు. ఆయనకున్న బలం ఏమిటంటే, అఫ్కోర్స్ ఆయన కొన్ని వాగ్దానాలు నెరవేర్చకుండా కూడా పోయి ఉండొచ్చు. వాటి సంగతి ఒక 2-3 విషయాలు పక్కన పెడితే, ఆయన బలం ఏమిటంటే, ఆయన ఇస్తానని చెప్పిన పథకాలు ఎన్ని ఇబ్బందులు పడి ఏమేమి అవస్థలు పడి అయినా సరే అవన్నీ కూడా సుమారుగా పథకాల లబ్ధిదారులకు యాజ్ ఇట్ ఈజ్గా అందుతున్నాయి. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల కొంత గ్రామీణులకు ఉపయోగం ఉంది, సచివాలయ వ్యవస్థ వల్ల గ్రామీణులకు ఉపయోగం ఉంది, రేపు పెట్టే గ్రామాల్లో పెట్టే ఆసుపత్రుల వల్ల కూడా గ్యారెంటీగా ఉపయోగం ఉంది. నాడు నేడు, ఇంగ్లీష్ చదువులు, ఇవన్నీ కూడా ఎంతో కొంత సొసైటీ మీద ప్రభావం ఉన్నాయి. అంటే నెగిటివ్స్ లేదని కాదు, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మద్యం ఒకటి, ఇసుక ఒకటి, వీటంతా తలకాయ నొప్పి చాలా ఉంది. ఆయన నెగిటివిటీ కూడా ఉంది. అంటే రోడ్లు లేకపోవడము, అభివృద్ధి లేకపోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే వీటన్నిటికీ జనము ఓటు వ్యతిరేకంగా వేస్తారా, పథకాలను నమ్మి అనుకూలంగా వేస్తారా? అది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అదేంటది, జగన్ గారు పథకాలు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు రేపు అనౌన్స్ చేశారు, ఫ్రీ బస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇవన్నీ అన్నారు కదా. ఆయన ఏమంటున్నాడు? అయ్యా, నేను ఇవన్నీ అమలు చేశాను, ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేశాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నాడు ఆయన. అంటే 80% పథకాలు ఈయన మధ్యలో వదిలేశాడు. అంటే మేనిఫెస్టోలో చెప్పిన వాటిని కొంతకాలానికి వాటిని పట్టించుకోకుండా వదిలేశాడు. అది వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నట్టుగా ఆయన చేస్తున్న వాగ్దానంలో
మెటీరియలైజ్ కానివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం వాళ్ళే చెప్తున్నారు కదా, ఈయన విధ్వంసం చేశాడని. ఈయన ఆర్థిక విధ్వంసం చేయడమే నిజమైతే మీరు ఎలా అంతకు మించి పథకాలు ఇస్తారనేది ఎవరైనా క్వశ్చన్ వేస్తారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలని ఆయన పదే పదే అంటున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది అదేమి ఊరికే నంబర్ కాదు కదా, నంబర్ కాదు. ఎందుకు సార్ ఎప్పుడు ఉద్యోగాల మాటే ఎత్తుతారు? మరి మీరు last ఇవ్వలేదని time- ఆ. జగన్ ఆ, గారు last time ఇవ్వలేదు, కూడా ఇంటికో ఉద్యోగం అన్నారు కదా అప్పుడు. డిఎస్సి వేయలేదనేది ఆయన ఆరోపణ. సరే, ఆయన వేయలేదు, ఈయన వేయలేదు లేండి, అది వదిలేండి. మళ్ళీ ఉద్యోగాలు ఈయన ఇవ్వలేదు, నేను ఇస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు 20 లక్షలు? ఒక కియా ఫ్యాక్టరీ పెడితేనే ప్రతి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్కి 20,000 మందికి మించి దాంట్లో ఉపాధి పొందడం లేదు. నేను డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ చెప్తున్నా. అటువంటి కియా ఫ్యాక్టరీలు ఎన్ని పెట్టాలి మీరు? 100 పెట్టాలి. ఒక్క కియా ఫ్యాక్టరీకే మీరు ఇన్నాళ్ళుగా ఇది చెప్పుకుంటున్నారు అద్భుతం అమోఘం అని. 100 కియా ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? అంటే 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే. కాబట్టి అవన్నీ అబద్ధాలు, అవి జరగవు. నిరుద్యోగ భృతి ఇవన్నీ ఆయన ఇవ్వలేదు కదా గతంలో. కాబట్టి జగన్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏమంటే చంద్రబాబు కంటే ఎంతో కొంత విశ్వసనీయత. ఈయనకున్న మైనస్ పాయింట్ ఏమిటంటే ఈ ఉద్యోగాలు జీతాలు సక్రమంగా నెల నెల 1వ తేదీ రాకపోవడము, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇబ్బందులు, అంటే రోడ్లు, ఈ ఏమంటారు శానిటేషను, తర్వాత కొన్ని ఇవన్నీ ఐటీ కంపెనీలు అవన్నీ సరిగ్గా తెచ్చుకోలేకపోవడము, ఇవన్నీ ఉన్నాయి కొన్ని. ఈ లోపాలని అర్బన్ వాళ్ళు చూసినంతగా రూరల్ వాళ్ళు చూడరు. అర్బన్లో ఎంతో కొంత వైసీపీ నెగిటివ్ ఓటు ఉంది, రూరల్లో వచ్చేసరికి వైసీపీకి అనుకూల ఓటు ఉంది. ఇది జయిస్తుందా అది జయిస్తుందా అనే దాన్ని బట్టి ఆయన విజయావకాశాలు ఉంటాయి. అదేవిధంగా సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింకులో ఉండాలి, ఏదో ఈ కామిక్ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి అని కామిక్ వేస్తున్నాడు ఆయన. సైకిల్ బయట ఉండాలి అంటే ఇదేని ఉపయోగాలు దానికి ఉంటాయి. ఫ్యాన్ ఇంట్లోకి తిరిగినంత మాత్రం మీరు పెద్దస్థమానం కూర్చోరు కదా. మీరు ఏదైనా పనికి పోవాలంటే సైకిల్లోనే కదా పోవాలా, మీకు తాగాలంటే టీ గ్లాసే కదా కావాలా. కాబట్టి ఊరికే అది దాన్ని సెటైరిక్గా తీసుకోవాలి తప్ప. కానీ ఒకటి ఏమిటంటే ఆయన అనుకున్నంత వీక్గా లేడు. వీళ్ళు ప్రచారం చేస్తున్నంతగా ఆయనకి వ్యతిరేకత ఉంది, అదని ఇదని ఏదేదో నియోజకవర్గాలు ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నాడని, కొత్త కొత్త ముఖాలు తెస్తున్నాడని, ఈ సోషల్ ఇంజనీరింగ్ అంతా వర్కౌట్ కాదని ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ చెప్పేది అంత వ్యతిరేకత అయితే లేదు. దానికి నిన్నటి సభే ఉదాహరణ. అది వీళ్ళకి అర్థమైతే చాలా విషయాలు అర్థమవుతాయి. అది అర్థం కాకపోతే ఆయన వ్యూహం ఏమిటి వీళ్ళకి అర్థం కాదు. ఆయన ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు, స్ట్రాటజీస్ వీళ్ళకి వర్కౌట్ వీళ్ళకి అర్థం కావడం లేదు. ఇంకా ఇలాంటి పెద్ద సభలు ఎన్ని జరగచ్చు అంటారు? నెక్స్ట్ పల్నాడులో ఉందిగా, పల్నాడు ఏరియాలో. దీని తర్వాత అంటే జరుగుతుంది, ఎన్నికలు అయిపోయినట్టు ఇంకో 10-20 సభలు పెడతాడు ఆయన. ఎందుకంటే ఇంకా అసలు విషయం ఏమిటంటే ఆయన కొత్తగా ఏం చేస్తాడనేది ఇంకా మేనిఫెస్టోలో క్లియర్ కాలే. అవి వచ్చిన తర్వాత కదా, అంటే రుణమాఫీ చేస్తాడా, పెన్షన్ 5,000కు 6,000కు పెంచేస్తాడా, లేకపోతే ఇంకా ఏం చేస్తాడు, ఇంకా ఏమైనా కొత్త పథకాలు ఆయన మైండ్లో ఉన్నాయా, ఇవన్నీ తెలియదు మనకు. ఇవన్నీ వచ్చినప్పుడు జనం దానికి ఎలా రియాక్ట్ అవుతారు? సరే ఎలాగో ఇస్తున్నాడు కదా, ఇస్తున్నవాడిని ఎందుకు పోగొట్టుకోవడం అని అనుకుంటారా? ఈయన వచ్చినా కూడా ఇస్తాడు కదా, ఈయన వచ్చే ఎవరు వచ్చినా మనకు పథకాలు ఇవ్వాల్సిందే కదా అని అనుకుంటారా? చంద్రబాబుని నమ్మడం ఎందుకు అనుకుంటారా? ఈయన్ని నమ్ముతారా? ఇవన్నీ జనం మైండ్లో ఉన్నాయి. జనం ఏమనుకుంటున్నారు, మళ్ళీ వైసీపీ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేది, మెజారిటీ జనం ఏమనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ముఖ్యమంత్రి మళ్ళీ జగన్ చంద్రబాబు అనేది తెలిపోతుంది. ఎవరి సభకైనా ఈ తరలింపు అనేది లేకపోతే అంచనా వేయడం సులభంగా ఉండేది. కానీ తరలింపు అనేది ఖచ్చితంగా అనేది సమీకరణ 80s 70s తర్వాత స్టార్ట్ అయిందమ్మా. అది 70s 80s తరప్పుడు ఇందిరాగాంధీ అనంతపురం ఒకసారి వస్తే సుమారుగా ఆ రోజుల్లోనే 1,00,000 మందికి పైగా వచ్చారు. వాళ్ళు ఎవ్వరూ తరలించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ వాళ్ళు ఇష్టంగా వచ్చిన వాళ్ళే. 1983లో ఎన్టీఆర్ గారు వస్తే వాళ్ళు ఎవ్వరూ తరలించిన వాళ్ళు కాదు. ఊరంతా మొత్తం ఆయన చూడ్డానికి వచ్చిన జనమే. ఇది మెల్లిగా ఈ సభలను తరలిస్తూ జన సమీకరణ అనేది మెల్లిగా ఆఫ్టర్ 85 నుంచి స్టార్ట్ అయింది. 85 తర్వాత ఇప్పుడు పూర్తిగా సమీకరణ తెస్తే తప్ప సభ సక్సెస్ కాదనే లెవెల్కి వచ్చింది ఇప్పుడు. కాబట్టి సమీకరణ జనము అనేది ఒక రకంగా కొలబద్దే తప్ప అది 100% కొలబద్ద అయితే కాదు. ఎందుకు కొలబద్ద కాదంటే గతంలో
చంద్రబాబు నాయుడు గారి మీటింగులకు కూడా విపరీతంగా వచ్చారు జనం, కానీ ఆయనకి 23 సీట్లకే పరిమితం చేశారు. కాబట్టి జన సమీకరణ, జనం వచ్చారు, కేకలు పెట్టారు, అరిచారు. పవన్ కళ్యాణ్ సభలకు ఎట్లొస్తారు? అసలు తెలంగాణలో ఎట్లొచ్చారు మొన్నటి ఎన్నికల్లో? విపరీతంగా వచ్చారు. వచ్చిన వాళ్ళు 10% ఓటేశారా? అట్లా. కాబట్టి అది కులబద్ధ కానే కాదు. అయితే వీళ్ళు అనుకున్నంత వ్యతిరేకత అయితే లేదు. ఆ విషయం వీళ్ళు అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే రాప్తాడు సభ బాగా సక్సెస్ అయ్యింది. సూపర్ సక్సెస్ అది. అంతకంటే జనం ఎప్పుడు చూసాం మనం. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ టీడీపీ వాళ్ళు పునరాలోచించుకోవాలి. ఆలోచించుకునేది ఏమి లేదు. వాళ్ళకి ఆ పొత్తులు ఇవన్నీ తెగితే తప్ప వాళ్ళు ఒక కొలిక్కి రాదు. ఆ కొలిక్కి వచ్చే లోపల ఈయన చుట్టపెట్టేస్తాడు ఆంధ్రప్రదేశ్ అంతా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.